మీరు ఎప్పుడైనా మరణాన్ని దగ్గరగా చూశారా? 2 మైళ్ళ ఎత్తులో ఆకాశంలో ఉన్న విమానం మొక్కలైతే ప్రాణ స్నేహితులు, బంధువులు అందరూ శవాలై కింద పడిపోతుంటే మీరు మాత్రం ప్రాణాలతో అగాధంలోకి పడిపోతే ఎలా ఉంటుంది? ఈ రోజు మనం చెప్పబోయేది ఒక 17 ఏళ్ల అమ్మాయి కథ. ఆమె పేరు జూలియన్ కొప్కే. ఆమె కళ్ళ ముందు ఆమె తల్లి విమానం ముక్కలు అయి కలిసిపోయింది. ఆ అమెజాన్ అడవిలో ఆమె పడిపోయినప్పుడు ఆమె చేతిలో ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ తప్ప ఏమీ లేదు. ఆమె చుట్టూ తోటి ప్రయాణికుల శవాలు ఉన్నాయి. వారిలో ఆమె తల్లి ఉందా లేదా? ఆ భయంకరమైన సత్యం తెలిసినప్పుడు ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. మృత్యువు వెక్కిరిస్తున్న వేళ ఆ అమ్మాయి 11 రోజుల పాటు నరకాన్ని ఎలా ఎదిరించింది? పదండి ఆ నెత్తుటి ప్రయాణంలోకి వెళదాం. తేదీ డిసెంబర్ 24, 1971. క్రిస్మస్ పండుగ సమయం. ప్రపంచమంతా వేడుకల్లో ఉంటే పేరు రాజధాని లీమా నగరంలో జూలియన్ తన తల్లి మరియాతో కలిసి విమానం ఎక్కింది. వారు పుకాల్పా అనే నగరానికి వెళ్ళాలి. అక్కడ ఆ అడవి మధ్యలో ఉన్న రీసెర్చ్ స్టేషన్ లో తన తండ్రి హన్ కొప్కేతో కలిసి పండుగ జరుపుకోవాలన్నది జూలియన్ ఆశ. నిజానికి ఆ విమానం చాలా పాతది. ఆమె తల్లి మరియాకి ఆ విమానం ఎక్కడం ఇష్టం లేదు. కానీ పండుగ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా లాంచ్ ఫ్లైట్ 508 ఎక్కారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు విమానం అమెజాన్ అడవుల పైకి రాగానే వాతావరణం బీభత్సంగా మారింది. హఠాత్తుగా వాతావరణం మారిపోవడం, ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, విమానం ఊగిపోతుంది. ప్రయాణికులు కేకలు వేస్తున్నారు. జూలియన్ తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. మరుక్షణం ఒక భయంకరమైన శబ్దం. విమానం గాల్లోనే ముక్కలైపోయింది. జూలియన్ తన సీటుకే కట్టుబడి కింద పడిపోయింది. ఆమెకు గుర్తున్న ఆఖరి దృశ్యం విమానం ముక్కలవ్వడం, మేఘాల మధ్య కలిసిపోవడం. 2 మైళ్ళ ఎత్తుల నుండి ఆమె నేరుగా అమెజాన్ అడవిలోని చెట్ల పొదల్లో పడింది. సీటు బెల్ట్ ఉండడం వల్ల, చెట్లు అడ్డుపడడం వల్ల ఆమె ప్రాణాలు దక్కాయి. స్పృహ వచ్చినప్పుడు జూలియన్ చుట్టూ నిశ్శబ్దం. వర్షం పడుతుంది. ఆమె కాలర్ బోన్ విరిగిపోయింది. ఒక కన్ను వాచిపోయింది. ఆమె మొదట చేసిన పని తన తల్లి కోసం వెతకడం. అమ్మా అని అరిచింది. కొద్ది దూరంలోనే విమానం ముక్కలు కనిపించాయి. అక్కడ 3 ప్రయాణికులు తమ సీట్లలోని తలక్రిందులుగా భూమిలోకి గుచ్చుకొని చనిపోయి ఉన్నారు. జూలియన్ వణుకుతూ ఒక్కొక్క శవాన్ని చూసింది. తన తల్లి ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఒక చేదు నిజం చెప్పాలి. జూలియన్ తల్లి మరియా కూడా ప్రాణాలతోనే కింద పడింది. కానీ ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. జూలియన్ తన తల్లిని వెతికినప్పుడు ఆమె దొరకలేదు. కానీ విచారణలో తెలిసింది ఏంటంటే మరియా సుమారు 3 రోజుల పాటు ప్రాణాలతోనే ఉండి సహాయం అందక అక్కడే చనిపోయింది అని. జూలియన్ ఎలాగైనా ఆ అమెజాన్ అడవి నుండి బయటపడి తన తండ్రిని కలవాలని అనుకుంది. ఆ అడవిలో ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడు జూలియన్ కి తన తండ్రి చెప్పిన ఒక మాట గుర్తు వచ్చింది. చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఒక నది దగ్గరికి చేరుతుంటాయి అని. అప్పుడు జూలియన్ నీటిని వెతుకుతూ ఒక చిన్న కాలువను చూసింది. చెప్పులు లేవు, కంటికి అద్దాలు లేవు. ఒకే ఒక చెప్పుతో బురదలో విష సర్పాల మధ్య నడక మొదలు పెట్టింది. ఆ కాలువ పెద్ద నదిలో కలిసింది. గట్టు వెంబడి నడవడం సాధ్యం కాక ఆమె ఆ నదిలోకి దిగింది. పిరాన్నా చేపలు, ముసళ్ళు ఉండే ఆ నదిలో ఆమె 11 రోజుల పాటు తేలుతూ ప్రయాణించింది. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఆమె ఆగలేదు. మధ్యలో తన గాయాల్లో ఈగలు గుడ్లు పెట్టడం వల్ల వందల పురుగులు ఆమె మాంసాన్ని తినడం మొదలు పెట్టాయి. ఆ నొప్పి నరకం కంటే దారుణంగా ఉండేది. 10వ రోజున ఆమెకు ఒక చిన్న పడవ కనిపించింది. పాకుకుంటూ వెళ్లి ఒక దగ్గరలో ఉన్న పాకను చేరుకుంది. అక్కడ దొరికిన పెట్రోల్ను తన గాయాలపై పోసుకుంది. వందల పురుగులు చర్మం నుండి బయటకు వస్తుంటే ఆమె వేసిన కేకలు ఆ అడవిలో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు కొందరు స్థానికులు ఆమెను చూసి రక్షించారు. 11 రోజుల తర్వాత ఆమె తన తండ్రిని చేరుకుంది. తన తండ్రి కూతురును చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. 92 మందిలో బ్రతికిన ఏకైక వ్యక్తి జూలియన్ కొప్కే. చివరికి జూలియన్ కొప్కే ఆ అడవి నుండి బయటపడింది. కానీ ఆమెకు ఎదురైన నిజాన్ని తట్టుకోవడం ఆ 11 ఏళ్ల అమ్మాయికి సాధ్యం కాలేదు. తన తల్లి కూడా ఆ ప్రమాదంలో బ్రతికే ఉందని, తన కోసం వెతుకుతూ సహాయం అందాక కొద్ది రోజుల తర్వాతే ప్రాణాలు విడిచిందని తెలిసినప్పుడు జూలియన్ గుండె ముక్కలైపోయింది. ఆ ప్రమాదం జరిగి చాలా ఏళ్ళు వరకు జూలియన్ నిద్రలో భయంతో కేకలు వేస్తూ మేల్కొనేది. కానీ కాలం అన్ని గాయాలను
మాన్పిస్తుంది. జూలియన్ ఈ రోజు ఒక గొప్ప జంతు శాస్త్రవేత్తగా, పర్యావరణ ప్రేమికురాలిగా తన జీవితాన్ని అమెజాన్ అడవుల సంరక్షణకే అంకితం చేశారు. తనని చంపాలని చూసిన అదే అడవిని, తన తల్లిని మింగేసిన అదే ప్రకృతిని ఆమె రోజు ప్రేమిస్తున్నారు. అది ఆమె గొప్పతనం. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మనకు దారి చూపేవారు ఎవరు లేకపోయినా, మన మీద మనకు నమ్మకం ఉంటే చావుని కూడా ఎదిరించి నిలబడవచ్చు. అమెజాన్ అడవులే జూలియన్ ని ఆపలేనప్పుడు మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు మనల్ని ఏం చేయగలవు ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, జూలియన్ కొక్కే సాహస గాథ మీ మనసుని తాకిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకరమైన నిజాలు, వెన్నులో వణుకు పుట్టించే యథార్థ గాథలు మరియు స్ఫూర్తినిచ్చే జీవిత కథలను మన ఛానల్లో మరిన్ని చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్టు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మరియు రీసెర్చ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో బలాన్ని ఇస్తుంది. మరిన్ని అద్భుతమైన కథల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.